హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎస్ఎల్విసి ఛానల్. ఈరోజైతే మా క్యాటరింగ్లో ఒక వెజ్ బిర్యానీ చూపించాలనుకుంటున్నాను మీకు. ఇదైతే చాలా టేస్టీగా ఉంటుందండి. దీని పేరు వచ్చేసి పనస ముక్కల బిర్యానీ అంటారండి. మీకు వీడియోలో చూపించిన విధంగా చూడడానికే కదండి, తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. రైతాతో ఆనియన్ తోటి మనం ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. దానికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం అయితే చూద్దామండి. ముందుగా మీరు పనస ముక్కలు తీసుకుని ఉప్పు నీటిలో కడిగి పక్కన నీళ్లు వార్చేసుకోవాలి. నీళ్ళు వార్చుకున్న వాటిని కొద్ది కొద్దిగా ఆయిల్లో వేసి కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు మొత్తం అన్నీ ఫ్రై చేసి ఇలా పక్కన పెట్టుకోవాలి. మరీ డీప్ ఫ్రై చేయకూడదండి, కరకరలాడేలాగా కొంచెం కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం. మెత్తగానే ఉంటాయండి అవి. తర్వాత వచ్చేసి మీకు ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి తీసుకున్నాను కట్ చేసినవి. చూసారు కదండి. స్పైసెస్కి వచ్చేసరికి మీకు యాలకులు, దాల్చిన చెక్క, అనాస పువ్వు, లవంగాలు, బిర్యానీ ఆకు, ఇవండి స్పైసెస్. జీడిపప్పు, గరం మసాలా, ధనియాల పొడి, మెంతాకు. ఇదైతే 8 కేజీలకు సరిపడగా తీసుకున్నాను. ఉప్పు, కారం, పసుపు అండి, సరిపడినంత ఉప్పు తీసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చి 1 గిన్నె తీసుకున్నాను. నిమ్మరసం పిండటానికండి బిర్యానీలో. కట్ చేసిన కొత్తిమీర, పుదీనా కడిగి పక్కన పెట్టుకున్నామండి ఇవి. ముందుగా అయితే 8 కేజీల రైస్ మేము నానబెట్టి పక్కన పెట్టుకున్నాం 2 గంటల బిర్యానీకి, బాస్మతి రైసు. తర్వాత వచ్చేసి మీకు స్టవ్ వెలిగించి ఆయిల్ వేసిన తర్వాత స్పైసెస్ చిటపట్లు ఆడిన తర్వాత స్పైసెస్ వేసి తర్వాత వచ్చేసి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటా కూడా వేసేసుకున్నాము. ఇవన్నీ ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. అవన్నీ మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది కూడా మనకు కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుని ఉప్పు, కారం, పసుపు కూడా వేసేసుకున్నామండి. వాటన్నిటికీ పట్టేలా ఒకసారి కలుపుకోవాలి. చూసారు కదండి, అన్నీ ఫ్రై అవుతున్నాయి. నేను పెరుగు చూపించలేదండి, కొద్దిగా పెరుగు కూడా వేసుకోవాలి. మసాలా పౌడర్లు కూడా వేసేసుకున్నాము అన్నీని. పుదీనా, కొత్తిమీర కూడా వేసేసామండి. అన్నీ ఫ్రై చేసుకుని ఒకసారి అన్నీ కలుపుకున్న తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పనస ముక్కలన్నింటినీ వేసేసి ఈ గ్రేవీ అంతా అట్లా కలిసేలా చూసుకుని ఒకసారి వాటర్ వేసుకుందామండి. 8 కేజీల రైస్ తీసుకున్నాను కదండి నేను. 8 జగ్గుల రైస్కి 10 జగ్గుల వాటర్ పోసుకుంటున్నాం. వంతుకి వంతుం పావు. చూసారు కదండి, కొలుస్తున్నాం వాటర్. 2 గంటల ముందు బాస్మతి రైస్ నానబెడుతున్నాం కాబట్టి అండి ఎక్కువ వాటర్ పోయిన అవసరం లేదు, దమ్ అయిపోతుంది. ఇది నీళ్లు వాచి పక్కన పెట్టుకున్నామండి బాస్మతి రైసు. నిమ్మరసం పిండేసాం. నీళ్ళు మరిగిన తర్వాత బాస్మతి రైస్ తీసుకొచ్చి దీంట్లో వేసేసి ఒకసారి అలాగా మొత్తం అంతా కలుపుకోవాలండి వాటర్లోని. నీరు ఎగిరేంత వరకు మనం ఒకసారి ఒక 5-6 నిమిషాల వరకు తిప్పుకుంటూ ఉండాలి. అలాగే మూత పెడతా తీస్తా తిప్పుకుంటూ ఉండాలి. హైలోనే ఉంచుకోవచ్చు, ఏమవదు. అలా ఎగిరిపోతుంది అనిపించుకున్న తర్వాత మంట అంతా తగ్గించేసుకుని దానిపైన అరిటాకులు కానీ ఇలా విస్తరాకులు కానీ వేసేసుకుని ఆవిరి పోనివ్వకుండా మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టి చిన్న మంట మీద ఒక 15 నిమిషాలు 20 నిమిషాల వరకు బరువు పెట్టి కుక్ అవనివ్వాలి. ఇప్పుడు నేనైతే 20 నిమిషాల తర్వాత తీసానండి మీకు ఇది. చూసారు కదండి, ఇలా చిన్న మంట మీద కుక్ చేయడం వల్ల రైస్ అంతా బాగా దమ్ అవుతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. పక్కన నుంచి చూస్తేనే నోరు ఊరిపోతుందండి తినడానికి. చూసారు కదండి, బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. మనం ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చండి బిర్యానీ. మా వీడియో నచ్చింది అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ అండి.